ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను నిజాయితీగా పనిచేసే మనిషి. అతనికి 3 కుమారులు ఉన్నారు. వారిపైన అతనికి అపారమైన ప్రేమ ఉంది. కాని ఒక్కటే ఆందోళన, వాళ్ళు ఎప్పుడూ గొడవపడటం. రామయ్యగారి పెద్ద కుమారుడు రమేష్ బలముంది, పని బాగా చేయగలడు. రామయ్యగారి రెండో కుమారుడు సురేష్ తెలివి ఉంది, కాని అహంకారం కొంచెం ఎక్కువ. రామయ్యగారి చిన్న కుమారుడు మహేష్ మంచివాడు, వయసు తక్కువగల ఆకతాయి పిల్లవాడు. ఆ రోజు సాయంత్రం రామయ్య వాళ్ల కొడుకుతో ఇలా మాట్లాడుతాడు. రమేష్, ఈరోజు పనంతా పూర్తయిందా? ఇంకా పూర్తి అవ్వలేదు నాన్నా. మొత్తం పూర్తవటానికి ఇంకా 2 రోజులు సమయం పడుతుంది. ఇంకో మరి 2 రోజులా? ఎందుకో? ఎందుకు అంటే ఇద్దరు తమ్ములు సగం మాత్రమే పూర్తి చేశారు. అవునా? ఎందుకని తమ్ముడు చెయ్యట్లేదు? ఒక్కరోజులో పూర్తవ్వాల్సింది 3 రోజులైపోయింది. ఏమో, నాకు తెలియదు. అదిగో సురేష్ వచ్చాడు, మీరే అడగండి. సురేష్, ఎందుకు పని పూర్తవ్వలేదు? నాన్నా, ఇప్పుడు నాకు చెయ్యాలని లేదు, తర్వాత చేస్తా. మహేష్, నువ్వెందుకు పూర్తి చెయ్యలేదు? నాన్నా, నాకు చెయ్యడం ఇష్టం లేదు, నేను చెయ్యను. అన్నయ్య వాళ్ళని చెయ్యమని చెప్పు. అలా వాళ్లు కలిసి లేకపోవడం చూసి ఏదోక ఉపాయం ఆలోచించాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు పొలంలో రామయ్య 3 కుమారులు ఇలా గొడవపడుతూ ఉంటారు. సురేష్, నువ్వు మట్టిని సరిగ్గా తిప్పలేదు. రమేష్, నువ్వే బద్ధకస్తుడివి. మీరు ఇద్దరూ సరిగ్గా చేయకపోతే నేను ఒంటరిగా పనిచేస్తాను. అయ్యో దేవుడా! వీళ్ళెప్పుడైనా కలిసే పనిచేస్తారా? అలా రోజురోజుకి వారి గొడవలు పెరుగుతున్నాయని రామయ్యకి ఆందోళన. నేను లేనప్పుడు వీళ్ళు ఎలా జీవిస్తారు అని రామయ్య పొలానికి దగ్గరగా కూర్చుని ఆలోచిస్తుంటాడు. నేను రేపు వాళ్లకు ఎలాగైనా ఐక్యత శక్తిని నేర్పించాలి. అలా రామయ్య ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర లక్ష్మి ఎదురుచూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం లక్ష్మీ, ఒకసారి మన పిల్లల్ని పిలువు. సరే అండి. రమేష్, సురేష్, మహేష్, ఇలా రండి, నాన్నగారు పిలుస్తున్నారు. ఈరోజు నేను మీకొక చిన్న జీవితం నేర్పించే పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. పరీక్ష? ఏం పరీక్ష నాన్నగారు? ఈ కట్టెల బంచును ఒక్కొక్కరు విరవండి చూద్దాం. నాన్నా, ఇది చాలా గట్టిగా ఉంది, నా వల్ల కావడం లేదు. నేను ప్రయత్నించాను, కాని విరగడం లేదు. నేను ప్రయత్నించాను, కాని అసాధ్యం ఇది. సరే, ఇప్పుడు ఈ కట్టెలను ఒక్కొక్కటిగా విరవండి. చూశారా? ఒక్క కట్టె విరగడం సులభం, కాని కట్టెలు కలిసినప్పుడు ఎవ్వరూ విరవలేరు. అలాగే మీరు 3 కలిసుంటే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు. నాన్నా, మేము పొరపాటయ్యాం, క్షమించండి. ఇకపై మేము గొడవపడం నాన్నా. నాన్నా, మేము ఇకపై కలిసే పని చేస్తాం. అదే నాకు కావలసింది. మీరు కలిసి ఉంటే ఈ ఇల్లు, ఈ పొలం అన్నీ సుఖంగా ఉంటాయి. ఆ రోజు తరువాత రామయ్య కుమారులు గొడవపడిన రోజే లేదు. పొలాల్లో కలిసి పనిచేశారు. ఒకరికొకరు కలిసి సహాయం చేసుకునేవారు. తిరిగి ఇంటికి వచ్చాక అందరూ కలిసి భోజనం చేసేవారు. ఆపదలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. రామయ్యగారి పిల్లలు ఇప్పుడు చాలా మంచివాళ్లయ్యారు.
ఐక్యత ఎంత గొప్పదో చూడండి. అలా రామయ్య దూరం నుంచి చూసి సంతోషపడతాడు. పిల్లలు, నా జీవితమిప్పుడు సంతోషంగా ముగుస్తుంది. మీరు కలిసే ఉంటే ఈ కుటుంబం ఎప్పటికీ నిలుస్తుంది. మీ ఆశీర్వాదం మాతో ఎప్పటికీ ఉంటుంది నాన్నా. మీ మాట మేము ఎప్పటికీ మర్చుకోం. మేము తెలుసుకున్నాం నాన్నా, ఐక్యతలో బలం ఉంటుంది అని. అలా రామయ్య తన కుమారులకు ఐక్యత పాఠం నేర్పాడు. అప్పటినుండి వారు ఎప్పుడూ విడిపోలేదు. మనమూ గుర్తించుకోవాలి, ఒక్కడిగా బలహీనమవుతాం, కలిసుంటే బలవంతులమవుతాం.